హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ ఇంట్లో ఎలా తయారు చేయాలో అనే విషయం నేర్చుకుందాము. నమస్తే అండి, నేను ప్రియా. వెల్కమ్ టు ప్లాంట్సోనియా. ఇప్పుడు మనం చూసేది వర్మీ కంపోస్ట్ అండి. ఇందులో నుంచి నేను వానపాముల్ని హార్వెస్ట్ చేస్తాను. అంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఫస్ట్ మనం వానపాములు అనేది తయారు చేసుకోవాలి. అది మనం ఎలా తయారు చేయాలంటే, కౌడంగ్ ఉంది కదండి, అంటే ఆవు పేడ, ఫ్రెష్ కాకుండా ఒక 4-5 రోజులు ఓల్డ్ కౌడంగ్ ఒక టబ్లో కొన్ని రోజులు అలాగే పెట్టేస్తే, ఆ టబ్లో మళ్ళీ చాలా హోల్స్ మనం చేసుకోవాలి. ఎందుకంటే వేడి బాగా ఉంటే ఈ వానపాములు చనిపోయే ఆస్కారం చాలా ఉంది. అందువల్ల మనం ఈ కౌడంగ్ అలా పెట్టేసి కింద మనం కొంచెం మట్టి వేసేస్తే, పైన కూడా కొంచెం మట్టి అట్లా కప్పేస్తే ఒక 2-3 months లో ఇలా వానపాములు మనకి కనిపిస్తాయి. ఆల్రెడీ ఆవు పేడలో వానపాములు గుడ్లు ఉంటాయి. సో అందులో నుంచి మనకు వచ్చేస్తుంది. దాని మీద మనం ఏమన్నా కప్పేయాలి. మళ్ళీ క్లాత్ తో గాని సాక్ తో గాని కప్పేస్తే అది చక్కగా అక్కడ ఈ ఆవు పేడ తిని దాని విసర్జనాన్ని మనం వెర్మి కంపోస్ట్ అంటాము. మనం ఫస్ట్ పెట్టినప్పుడు ఆవు పేడ ఎలా ఉంటదంటే తెలుసు కదా, ఆ తర్వాత చూడండి ఇట్లాగా బ్లాక్ బోల్ లాగా అయిపోతుంది. విడివిడిగా స్మెల్ ఏమీ ఉండదు, మనకి ఎక్కడ ఎలాంటి స్మెల్ ఉండదు. ఇది ఇప్పుడు నాది హార్వెస్ట్ బిన్ అయ్యింది. ఇప్పుడు నేను మళ్ళీ వెర్మి కంపోస్ట్ చేయాలంటే వర్మ్ బిన్ మళ్ళీ నేను తయారు చేసుకోవాలి. అది నేను ఎలా తయారు చేస్తానో మీరు చూడండి. దానికి కొన్ని వేపాకులు తీసుకుంటాను. సో నా టెర్రస్ గార్డెన్ లోనే 2 వేప ముక్కల్ని పెంచుతున్నాను. సో అందులో నుంచి ఆకులన్నీ తీసేస్తున్నాను. ఇంతకు ముందు కూడా అట్లా తీసాను కాబట్టి చిన్న చిన్న కొమ్మలు మధ్యలో వస్తున్నాయి. అవి తీసేసి, ఇదేమో మెక్సికన్ సన్ఫ్లవర్ అండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. దాంట్లో NPK లోడెడ్ గా ఉంటుంది. సో అవి మొత్తం నేను తీస్తున్నాను. మనం తీసే కొద్దీ బాగా ఎక్కువ కొమ్మలు కూడా వస్తాయి దానికి. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఎండుటాకులతో పాటు పచ్చాకులు కూడా మనకు కావాలి. మొత్తం మనం వేప ఆకులు వేస్తే చాలా మంచిది. నా దగ్గర అంత లేదు కాబట్టి 2 నేను కలుపుతున్నాను. మట్టి తీసుకోవాలి, కానీ మట్టిలోనే చూడండి ఆల్రెడీ మనకి వానపాములు ఉన్నాయి. సో కొంచెం మట్టి కూడా తీసుకున్నాను. సో ఎండుటాకులు, పచ్చాకులు, మట్టి. మళ్ళీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మనకి ఇక్కడ కావాల్సిందంటే, ఫ్రెష్ కౌడంగ్ కాదు, ఒక 4-5 రోజులు పాతబడిన కౌడంగ్ మనకి కంపల్సరీ మనకి కావాలి. ఆవు పేడ అవసరం. ఇది ఆల్మోస్ట్ ఒక 10 రోజులు పాతగా ఉన్న కౌడంగ్. దీంతో పాటు మనకు కావాల్సింది ఎగ్షెల్స్ మనకు కావాలి. ఎగ్షెల్స్ ని బాగా మన చేతులతో పొడి చేసుకుంటే చాలు. మిక్సీలో వేసి మనం పొడి చేసిన అవసరం లేదు. మనం చేతులతో పొడి చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకు కావాల్సింది కోకో పీట్ కానీ కొబ్బరి పీచు, కార్డ్బోర్డ్ ని చిన్న చిన్న ముక్కలుగా మనం తుంచేస్తే సరిపోతుంది. మళ్ళీ కిచెన్ వేస్ట్ అండ్ వర్మీ కంపోస్ట్. దీన్ని మనం వర్మీ కాస్ట్ కూడా అంటాం ఇక్కడ మనకి. సో చెప్పాను కదండి, పచ్చాకులు. సో దాన్ని ఫస్ట్ మనం ఎలా తయారు చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనం వర్మ్ బిన్ ఎలా తయారు చేస్తాము అనేది కూడా చెప్తాను. టబ్కి చుట్టూరు ఇలా రంధ్రాలు చేసి ఉంచాలి. నేను ఆల్రెడీ రంధ్రం చేసి ఉంచుకున్నాను. అంటే ఇది పాత టబ్బే, ఇందులో ఇంతకు ముందు మొక్కలు ఉండేవి. సో కింద
కొబ్బరి పీచుని ఇలా తుంచి అడుగున వేసేసేయండి. మనం కొబ్బరి పీచు లేకుంటే కోకోపీట్ ఎందుకు తీసుకుంటామంటే మన వానపాములకి తేమ అనేది ఉండాలి. సో ఈ కొబ్బరి పీచు తేమని పట్టి అట్లా ఉంచుతుంది. వానపాముల దగ్గర మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ వేడున్నా అది తట్టుకోలేదు, నీళ్ళు ఎక్కువైనా అది బ్రతుకుండదు. సో రెండు లేకుండా మనం బ్యాలెన్స్డ్ గా మనం వెళ్ళాలి. దానిపైన మనం కలెక్ట్ చేసి ఉంచుకున్న మట్టిని అలా వేసేసేయండి. సో అడుగునేమో మనం కోకోపీట్ వేస్తున్నాము, దాని మీద మట్టి. మళ్ళీ చెప్తున్నానండి, వర్మి కంపోస్ట్ అంటే వానపాముల విసర్జననే మనం వర్మి కంపోస్ట్ అంటున్నాము. అవి మన మొక్కలకి చాలా 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 మంచి మాన్యూర్, మంచి ఎరువుగా పనిచేస్తుంది. మన ఆవు పేడను ఎలా మనం వినియోగించుకుంటామో సేమ్ అదే బెనిఫిట్ అండి. ఇంకోటి, వానపాములు మన మొక్కల దగ్గర ఉన్న భూమిని, పాట్లో ఉన్నది భూమిని చాలా గుల్లగా చేస్తుంది. సో కంటైనర్స్ లో మనకి ఎన్ని వానపాములు ఉంటే మొక్కలు అంత బాగా వస్తుంది. చూడండి, ఆ తర్వాత మనం పచ్చి ఆకులు అలా ఇంకొక లేయర్ మనం వేస్తున్నాం. అయితే 3వ లేయర్ ఫామ్ అయిపోయింది. మనం ఇదే లేయర్ మనం ఇట్లాగే ఫాలో అవ్వాలా అంటే అవసరం లేదు. కానీ ఒకటేమో డెఫినెట్లీ అవసరం ఏంటంటే, కింద అయితే మనం కోకోపీట్ కంపల్సరీ కింద మనం వేసుకోవాలి. దాని మీద ఉన్న లేయర్స్ మన ఇష్టం కొద్దీ మనం మార్చుకోవచ్చు. తర్వాత మన ఆవు పేడని ఇంకొక లేయర్ కింద మనం వేసేద్దాం. ఈ ఆవు పేడలోనే గుడ్లు ఉండే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు వర్మి కంపోస్ట్ ఎట్లా తయారు చేసాము, ఆవు పేడలో నుంచే కదండి. సో ఇందులో కూడా ఉండే అవకాశం చాలా చాలా ఉంది. మనం ఫ్రెష్ కౌడం కాదు మనం వాడాల్సింది, ఒక 3-4 రోజులు పాతబడిన కౌడం మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్ కౌడంలో వేడి ఎక్కువ ఉంటుంది. సో ఆ వేడి చల్లారిన తర్వాత మనం వాడుకోవాలి. వేడి ఎక్కువ ఉంటే మన వానపాములు తట్టుకోలేదు కాబట్టి మనం కొంచెం ఓల్డ్ కౌడం మనం వాడుకుంటున్నాం. ప్రొసీజర్ చాలా చాలా సింపుల్, కానీ కొంచెం ఓపికతో మనం చేసుకోవాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా మన ముందు మనం పెట్టుకుంటే మనం ఇట్టే చేసేయచ్చు. మనం కిచెన్ వేస్ట్ చేస్తున్నాము, లీఫ్ కంపోస్ట్ చేస్తున్నాము, అలాగే ఇప్పుడు మనం వర్మి కంపోస్ట్ కూడా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మళ్ళీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కి వర్మి కంపోస్ట్ కి తేడా ఏంటి అని మీరు అడుగుతారు. దాన్ని చెప్తానండి. మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏమో చాలా వేడిలో అది డికంపోజ్ అవుతుంది. ఇది ఇక్కడ అట్లా కాదండి. వర్మి కంపోస్ట్ ఏమో కూల్ వెదర్ లో వానపాములు విసర్జనని మనం వర్మి కంపోస్ట్ అంటున్నాము. సో మనం కార్డ్బోర్డ్ వేసిన తర్వాత మనం నీళ్లు చల్లుకోవాలి. తేమ ఉండేటట్టు, ఎక్స్ట్రా తేమ కాదు, తేమ ఉండేటట్టు కొంచెం మనం చూసుకోవాలి. నేను కింద ఇంకొక బౌల్ కూడా పెట్టానండి. ఈ టబ్బు కింద ఏమన్నా ఎక్స్ట్రా నీళ్ళుంటే అందులో అది కలెక్ట్ అవుతుంది అని చెప్పేసి. తర్వాత ఎగ్షెల్స్, ఇప్పుడు వర్మి కాస్ట్ అంటే వర్మి కంపోస్ట్ ఉంది కదండి, అది నేను ఇక్కడ వేస్తున్నాను. ఇందులో కూడా గుడ్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది వేసేస్తున్నాను. ఇంకోటి, మన ఇళ్లలో మనం దోశల పిండిలు గాని ఇడ్లీ పిండి గాని చేసినప్పుడు మనం ఏం చేస్తాము, కొంచెం నిన్న చేసే దోశ పిండి ఉంటే ఆ కొంచెం పిండి మనం ఫ్రెష్ దోశ పిండిలో మనం వేస్తాం. ఎందుకంటే తొందరగా అది పుల్లపడాలని, ఫర్మెంట్ అవ్వాలని. అదే ఇదిగా మనం ఈ
మన దగ్గర ఉన్న వర్మి కంపోస్ట్ కూడా కొంచెం మనం యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈ ప్రాసెస్ తొందరగా అవ్వాలని చెప్పే ఒక ఉద్దేశంలో మనం ఇది యూజ్ చేస్తున్నాము. తర్వాత కిచెన్ వేస్ట్ నేను ఓన్లీ బనానాస్ తీసుకున్నానండి. బనానా పీల్ తీసుకున్నాను, డికంపోజ్డ్ కొంచెం బాగా పండిపోయిన బనానాస్ ని కూడా తీసుకున్నాను. మనం ఏ కిచెన్ వేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆనియన్స్, ఉల్లిపాయలు మనం తీసుకోకూడదు. సిట్రస్ వెరైటీ ఫ్రూట్ పీల్స్ ఏమీ మనం వాడకూడదు. ఎలాంటి నారింజ, బత్తాయి, నిమ్మకాయలు, ఈ ఫ్యామిలీకి చెందిన ఏ పీలు ఇందులో మనం వాడకూడదు. మన వానపాములకి ఉన్న గ్రేటెస్ట్ ఎనిమి ఏంటంటే చీమలు రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. దాని కింద లక్ష్మణ్ రేఖ ఏమైనా గీసుకొను, గెమాక్సినేస్ ఏదో ఒకటి చేసి ఏమీ లేకుండా మనం చూసుకోవాలి. సో లాస్ట్ ఒక లేయర్ ఆఫ్ ఎండుటాకులు వేసుకున్నాం. ఎందుకంటే ఏమైనా బ్యాడ్ స్మెల్, ఏమైనా చెడు వాసన ఏమైనా వస్తే మనకది బయట రాకుండా ఉంటుంది. కానీ ఇందులో అయితే నేను తయారు చేసినప్పటి నుంచి ఎలాంటి చెడు వాసన ఇప్పుడు దాకా అయితే నాకు రాలేదు. ఎందుకంటే నీళ్లు మనం జాగ్రత్తగా మనం పోసుకుంటే మనకి ఎలాంటి ఇది రాదు. ఇంకోటి మనం ఇప్పుడే మన వానపాములు మనం వేయమండి. ఒక 3-4 రోజులు అయిన తర్వాత ఇందులో ఉన్న వేడంతా బయటకు వచ్చిన తర్వాత మనం వానపాములు అనేది మనం ఇందులో వేయటం జరుగుతుంది. వెంటనే గనక మనం వేస్తే ఈ వేడికి వానపాములు తట్టుకోలేదు. సో మనం కొంచెం ఒక 2-3 రోజులు, 2-3 కాదు 3-4 రోజులు మనం కంపల్సరీ మనం ఆగాల్సిందే. ఎంత మనం ఆగుతామో మనకి అంత మంచిది. గార్డెనింగ్ అంటేనే పేషెన్స్ కదండి. మనం గార్డెనింగ్ చేస్తున్నామంటేనే కొంచెం ఓపిక అనేది మనకు ఉండాలి. మనకి బ్లాక్ గోల్డ్ మనం తగ్గించుకోవాలంటే కొంచెం ఓపికతో మనం ఈ ప్రాసెస్ ని చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి కనుక మనం ఇది చేస్తే తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. మనం బయటికి వెళ్ళి వర్మి కంపోస్ట్ కొనే అవసరం లేదు. మన గార్డెన్ లో వచ్చే వేస్ట్ తో, ఎండుటాకులతో, ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ తో చక్కగా మనం మాన్యూర్ ని తయారు చేయొచ్చు. ఆ మాన్యూర్ మన మొక్కలకి ఇచ్చి మంచి హార్వెస్ట్ ని, దిగుబడిని మనం సంపాదించుకోవచ్చు. వేస్ట్ నుంచి మనం బ్లాక్ గోల్డ్ మనం తయారు చేసుకుంటున్నాం. చాలా మంది వర్మి కంపోస్ట్ నే వాళ్ళ లైవ్లీహుడ్ గా, జీవనోపాధ్యంగా మలుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్నగా స్టార్ట్ చేసింది మనం చాలా పెద్దగా కూడా తర్వాత మనం లార్జ్ స్కేల్ లో కూడా మనం చేసుకోవచ్చు, కమర్షియల్ గా కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే మన గార్డెన్ కి సరిపోయేటట్టుగా మనం చేసుకోవటం ప్రప్రథమ ఉద్దేశం మనది. ఆ తర్వాత మనం దీన్ని కవర్ చేసుకుంటాం. ఎందుకంటే వానపాములకి వెలుతురు అంటే ఇష్టం లేదు, చీకటిగా ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, వెలుతురు రాకూడదు కానీ గాలి అయితే ఆడాలి. సో ఇవి రెండు మనం చాలా 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 జాగ్రత్తగా మనం
కింద ఫుల్గా మనం ఇలా కలపాలి. సో ఇక్కడ నుంచి మనం వానపాము స్వీకరించి మన కొత్తగా ఉన్న పిండిలో మనం వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. మనం ఇంకా వర్మి కంపోస్ట్ తయారు చేయాలంటే వానపాములకి ఎండ అనేది పడదు, నీళ్ళు ఎక్కువ ఉండకూడదు. మనం వర్మి తయారు చేసినప్పుడు సిట్రస్ వెరైటీ ఫ్రూట్స్ ఏమి మనం వేయకూడదు. ఉల్లిపాయలు అసలే వేయకూడదు. మిర్చి ఉంటే అవాయిడ్ చేయండి. ఆయిలీ పదార్థాలు కిచెన్ వేస్ట్ అని మనం జాగ్రత్తగా ఇంకోసారి కాబట్టి మళ్ళీ చెప్తాను. ఆయిలీ పదార్థాలు ఉల్లిపాయలు వేయద్దు. సిట్రస్ వెరైటీ ఫ్రూట్స్ చిల్లీస్ వేయద్దు. అది ఏమన్నా మనం వేసుకోవచ్చు. ఇలా మనం వర్మి కంపోస్ట్ నుంచి వర్మ్స్ ని అన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. నీళ్ళు కూడా మనం ఎక్కువగా మనం పోస్తే గనక వానపాములు తట్టుకోదు. సో బ్యాలెన్స్డ్ గా మన బిన్ మనం ఉంచాలి. చూడండి, ఇక్కడ మనకి లీఫ్ కంపోస్ట్ అయినా సరే, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా సరే, చాలా వేడిలో అది డికంపోస్ట్ అవుతుంది. మనం వేడి అనేది లోపల మనం క్రియేట్ చేసి దాన్ని డికంపోస్ట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ అట్లా కాదు, లోపల ఉన్న వాతావరణాన్ని కూల్ గా ఉంచుతున్నాము. వానపాములకి తగ్గట్టు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే భూమి లోపల ఎలా ఉంటుంది, కూల్ గా ఉంటుంది. అదే ఎన్విరాన్మెంట్ మనం ఈ బిన్ లో క్రియేట్ చేస్తేనే అది తిని డైజెస్ట్ చేసి దాని వ్యర్థాలు వర్మి కంపోస్ట్ కింద వస్తుంది. ఎలా ఉంటది, మన టీ గ్రాన్యూల్స్ ఎలా ఉంటుందో అదే రకంగా ఉంటది. ఇప్పుడు మనం చూస్తే పచ్చిగా ఉంది కాబట్టి ఇట్లా ఉంది. కొంచెం దాన్ని మనం ఆరనిస్తే సేమ్ అదే గ్రాన్యూల్స్ కింద ఉంటుంది, ముద్దగా అవ్వదు. చూస్తున్నారు కదండి ఎన్ని వానపాములు ఉన్నాయి. ఎప్పుడైనా సరే వానపాములు అడుగునే ఉంటాయి. కానీ అన్ని నేను తీయట్లేదు, కొన్నే తీస్తున్నాను. ఎందుకంటే ఇంకొక బొంబెన్ కూడా నేను తయారు చేయాలి కాబట్టి మొత్తం అందులో వేస్తే ఇందులో ఉండవు. కాబట్టి కొన్ని తీసి అందులో వేసేస్తున్నాను. చాలా త్వరగా ఇది మల్టిప్లై అవుతుంది. వానపాములు అనేది చాలా చాలా త్వరగా మల్టిప్లై అవుతుంది. చూడండి, మనం అందరూ ఇంట్లో గార్డెనింగ్ చేసేవాళ్ళు అందరూ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేస్తున్నారు, లీఫ్ కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాము. ఇంకా ఇది కూడా ఒక చిన్నది ఒకటి తయారు చేసేసుకోండి. ఇది కష్టమే కాదు, మనకి నష్టం అసలే లేదు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ రాయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. చూసినాకండి, అందులో నుంచి తీసి ఇందులో ఇట్లా వేయటమే. వేసి దీన్ని కూడా మనం కవర్ చేసుకోవాలి. చీమలు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. చీమలు ఉంటే గనక మన వానపాములకి చాలా పెద్ద ఎనిమి. సో చీమలు రాకుండా చూసుకోండి, చీమలు తినేస్తాయి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుంటే మనకి చక్కగా ఒక 2.5-3 months లో మంచి బ్లాక్ గోల్డ్ తయారై బయటకు వస్తుంది.